Hi children, in this video we are going to discuss about the combination of errors. In that we have another rule we are going to discuss. మనం ఇంతకుముందు వీడియోలో కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్లో మల్టిప్లికేషన్ అర్థమెటిక్ ఆపరేషన్ సంబంధించినటువంటి రూల్ డిస్కస్ చేసాము. ఇప్పుడు ఇంకో రూల్ని డిస్కస్ చేయబోతున్నాం. ఇది 4 మార్క్స్ ప్రాబ్లం వచ్చేటువంటి విషయంలో చాలా ఇంపార్టెంట్ రూల్ అండ్ వెరీ ఈజియెస్ట్ టు. సో ఈ రూల్తో పాటు ఒక ప్రాబ్లమ్ను కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో లెట్స్ గో ఫర్ దట్. దర్ ఈస్ వన్ రూల్, దట్ ఈస్ వాట్ రూల్ నెంబర్ 3 హియర్ ఇన్ కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్. The relative error in a physical quantity raised to the power is the k times the relative error in the individual quantity. The relative error in a physical quantity, ఒక ఫిజికల్ క్వాంటిటీలో ఉన్నటువంటి రిలేటివ్ ఎర్రర్ అనేది raised to power k పవర్స్లో చూపించినట్టయితే దెన్ k టైమ్స్ ది రిలేటివ్ ఎర్రర్ ఇన్ ద ఇండివిజువల్ క్వాంటిటీ. సో ఇది అర్థం కావాలంటే ముందు ఈ ఎగ్జాంపుల్ చూడండి. మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపులే. z ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్. సో a స్క్వేర్ ఏని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే z వాల్యూ వస్తుంది. ఇటువంటి సందర్భంలో లెట్ z ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్. అప్పుడు z యొక్క రిలేటివ్ ఎర్రర్ అంటే ఏంటి? డెల్టా z బై z ఈజ్ ఈక్వల్స్ టు హియర్ according to that the relative error in a physical quantity is raised to power k. దీని యొక్క రిలేటివ్ ఎర్రర్ అనేది ఇక్కడ a స్క్వేర్ అని రాస్తున్నాం. అక్కడ పవర్ రైజ్డ్ టు ద పవర్ k అన్నాడు, అంటే k వాల్యూ ఎంత? 2. సో ఇటువంటి సందర్భంలో ఏమవుతుందంటే హియర్ ద పవర్ ఇంటూ వాట్ ఈస్ దట్ 2 ఇంటూ డెల్టా a బై a. Clear? Delta z by z is equals to 2. One means here what it is? Power into relative error of physical quantity. Clear? Relative error of result delta z by z is equals to 2 into delta a by a. That is the rule. Sir, ఇక్కడ చూడండి, z is equals to a square అన్నప్పుడు delta z by z is equals to 2 into delta a by a. అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్కి మనం రూల్ ఫాలో అయితే ఇలా రాసుకోవాలి. ద రిలేటివ్ ఎర్రర్ ఇన్ ఏ ఫిజికల్ క్వాంటిటీ రైజ్డ్ టు ద పవర్ కే. మనకి రిలేటివ్ ఎర్రర్ ఇన్ ఏ ఫిజికల్ క్వాంటిటీ రైజ్డ్ టు పవర్ కే. సో ఎంత పవర్కి ఇచ్చిండు? 2. పవర్ కే ఈజ్ ద కే టైమ్స్ ది రిలేటివ్ ఎర్రర్ ఆఫ్ ఇన్ ద ఇండివిజువల్ క్వాంటిటీ. సో ఇక్కడ ఇండివిజువల్ క్వాంటిటీ అంటే ఏ, రిజల్ట్ ఏంటి? z ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్. z యొక్క రిలేటివ్ ఎర్రర్ అనేది a యొక్క పవర్లో మెన్షన్ చేసినప్పుడు మనకి ఈ z యొక్క రిజల్టెంట్ ఎర్రర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా చూపిస్తున్నారు? డెల్టా z బై z ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ డెల్టా a బై a. ఈ విధంగా రాసుకోవచ్చు. క్లియర్? దాన్ని ఎలా రాస్తారు, అది ఎలా వస్తుందంటే చూడండి, సింపుల్గా మనకి z ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్ వాడు ఇచ్చిందంటమ్మా. z ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్ ఇచ్చాడు. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? z ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ a. z ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ a. వీఆర్ మల్టిప్లైయింగ్ a అండ్ a. సో ఇట్ ఈస్ ద ఆపరేషన్ ఆఫ్ మల్టిప్లికేషన్. ఆల్రెడీ మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను, z ఈజ్ ఈక్వల్స్ టు x ఇంటూ y తీసుకున్నప్పుడు ఫైనల్ ఫార్ములా ఏమవుతుంది? డెల్టా z బై z ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా x బై x ప్లస్ డెల్టా y బై y అని ప్రూవ్ చేశాం. ఒకసారి మీరు ప్రీవియస్ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి. z ఈజ్ ఈక్వల్స్ టు x ఇంటూ y. సో డెల్టా z బై z ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా x బై x ఇంటూ ప్లస్ డెల్టా y బై y రాసాం. ఇప్పుడు ఎలా ఉంది? z ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ a అని ఉంది. అంటే ఎట్లా రాసుకోవచ్చు? డెల్టా z బై z ఈజ్ ఈక్వల్స్ టు x బై ఏముంది? ఇక్కడ a ఉంది కాబట్టి ఏం రాసుకోవచ్చు? డెల్టా a బై a ప్లస్ డెల్టా a బై a. అప్పుడు ఏమవుతుంది? డెల్టా z బై z ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ డెల్టా a బై a.
1 + 1 2 కాబట్టి డెల్టా జెడ్ బై జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ డెల్టా ఏ బై ఏ. సో ఈ విధంగా మనం ప్రూవ్ చేసుకోవచ్చు. సో వాడు ఇచ్చిన దాని ప్రకారం ఇదే, మనకి ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీని పవర్స్లో మెన్షన్ చేసినప్పుడు వాటిని మనము ఇండివిజువల్ క్వాంటిటీస్ యొక్క రిలేటివ్ ఎర్రర్స్ మొత్తంగా రాసుకోవచ్చు. ఇక్కడ ఇదంతా వేస్ట్ ప్రాసెస్ కాబట్టి మనం సింపుల్గా ఏ ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్ రాసుకోవచ్చు. అప్పుడు డెల్టా జెడ్ బై జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ డెల్టా ఏ బై ఏ అని రాయవచ్చు. అర్థమవుతుందా? కావాలంటే చూడండి ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. ఏంటది? జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్. జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్. అప్పుడు ఏమవుతుందంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే జెడ్లో ఉన్న రిలేటివ్ ఎర్రర్ని మనం డెల్టా జెడ్ బై జెడ్ అని రాస్తాం. రాసినప్పుడు మనము ఏ స్క్వేర్ అంటే ఏం రాసినాం? ఏ స్క్వేర్ అన్నప్పుడు ఏం రాసినాం? పవర్ ఇంటూ రిలేటివ్ ఎర్రర్. జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. ఏ అనేది ఇండివిజువల్ క్వాంటిటీ, దాని యొక్క పవర్ ఎంత? 2. మనం రాసిన ఎలా రాసాం? ఫైనల్ ఫార్ములా ఏమైంది? డెల్టా జెడ్ బై జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ డెల్టా ఏ బై ఏ వచ్చింది. అంటే ఏంటి? పవర్ ఇంటూ రిలేటివ్ ఎర్రర్ ఆఫ్ ఏ. సో డెల్టా ఏ బై ఏ. సో అట్లా ఇచ్చినప్పుడు మనం ఇక్కడ ఏం రాస్తామంటే ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్. ఇక్కడ దీని పవర్ ఎంత? 2. దీని పవర్ ఎంత? 2 ఇంటూ రిలేటివ్ ఎర్రర్ ఆఫ్ ఏ ఎంత? డెల్టా ఏ బై ఏ. సో 2 ఇంటూ డెల్టా ఏ బై ఏ. సో ఇది రెండు మల్టిప్లికేషన్ ఏ ఇంటూ బి చెప్పే కదా. జెడ్ ఈజ్ ఈక్వల్స్ ఏబి అంటే ఏం రాయొచ్చు? డెల్టా జెడ్ బై జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఏ బై ఏ ప్లస్ డెల్టా బి బై బి అని రాసాము. సో ఇక్కడ అట్లనే ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఉన్నాయి కాబట్టి ఏ ఉంటే డెల్టా ఏ బై ఏ అని రాస్తాం, ఏ స్క్వేర్ ఉంటే 2 ఇంటూ డెల్టా ఏ బై ఏ అని రాసాము. ఈ మల్టిప్లికేషన్ కాబట్టి వీ విల్ రైట్ ప్లస్. ఇంతకుముందు వీడియోలో చెప్పాను, ఇన్ కేస్ ఆఫ్ ఏ మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ ఏం రాయొచ్చు? జెడ్ ఇంటూ ఏబి అన్నప్పుడు డెల్టా ఏ బై ఏ ప్లస్ డెల్టా బి బై బి అని రాసినాం. ఇక్కడ ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ అంటున్నాం అంటే ఏ ప్రాసెస్ అది? మల్టిప్లికేషన్. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 2 ఇంటూ డెల్టా ఏ బై ఏ ప్లస్ అగైన్ మళ్ళీ ఏం రాసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని క్యూ అన్నాను, అప్పుడు ఏమవుతుంది? 3 ఇంటూ డెల్టా బి బై బి అవుతుంది. సో ఈ విధంగా మనం ఈ రూల్ని అప్లై చేయాలి. సో ఇంకొకటి ఎగ్జాంపుల్ చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇక్కడ సమ్ p ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ బై జెడ్ క్యూబ్. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ బై జెడ్ క్యూబ్. సో ఇప్పుడు ఏమవుతుందంటే దీని యొక్క రిలేటివ్ అనేది ఎంత అవుతుంది? డెల్టా పి బై పి ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు? ఎక్స్ స్క్వేర్ అంటే ఏం రాయొచ్చమ్మా? 2 ఇంటూ డెల్టా ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 2 ఇంటూ డెల్టా వై బై వై. క్లియర్? ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ ఏం రాసాం? 2 ఇంటూ డెల్టా ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 2 ఇంటూ డెల్టా వై బై వై. సో మనకి ఎప్పుడైనా కానీ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై వై మోడల్లో ఉందనుకోండి, జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై వై మోడల్లో ఉన్నప్పుడు ఫార్ములా ఏమవుతుంది? ఇంతకుముందు వీడియోలో మనం డిస్కస్ చేసాం. డెల్టా జెడ్ బై జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఎక్స్ బై ఎక్స్ ప్లస్ డెల్టా వై బై వై. సో ఇప్పుడు అట్లనే ఈ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ మొత్తాన్ని ఒకటే అనుకుంటున్నాను బై జెడ్ క్యూబ్ అంటున్నాను. క్లియర్ నానా? ఇది ఎక్స్, ఇప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై మోడల్తో దీన్ని కంపేర్ చేస్తున్నాను. ఒకసారి పీ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ బై జెడ్ క్యూబ్ని నేను జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ వై అయితే కంపేర్ చేస్తున్నా. పీ ప్లేస్లో ఏముంది? జెడ్ ఉంది. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లేస్లో ఏముంది? ఎక్స్ ఉంది. జెడ్ క్యూబ్ ప్లేస్లో ఏముంది? వై ఉంది. సో అంటే ఎక్స్ బై వై మోడల్లో ఉంది కాబట్టి మనం ఏం రాయొచ్చు? డెల్టా ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ డెల్టా వై బై వై రాయొచ్చు. క్లియర్? జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై మోడల్లో ఉన్నప్పుడు డెల్టా ఎక్స్ బై ఎక్స్ ప్లస్ డెల్టా బై వై బై వై అనేది ఫార్ములా. ఇప్పుడు ఈ టర్మ్ మొత్తాన్ని నేను ఎక్స్ అంటున్నాను, ఈ టర్మ్ మొత్తాన్ని వై అంటున్నాను. అప్పుడేం రాయొచ్చు? డెల్టా ఎక్స్ బై ఎక్స్ ప్లస్ డెల్టా వై బై వై. అంటే ఇది మొత్తం కూడా డెల్టా ఎక్స్ వై అవుతుంది. ఇక్కడ చూడండి, బై సమ్ అట్లా జెడ్ క్యూ అని చూపిస్తున్నాను. క్లియర్? సో ఇది మొత్తం ఎక్స్, ఇది ఎక్స్ వాల్యూని చూపిస్తుంది. సో ఎప్పుడైతే ఎక్స్ బై వై మోడల్లో ఉందో మనం ఏం రాసుకోవచ్చు? డెల్టా ప్లస్ డెల్టా వై బై వై రాయొచ్చు. కాబట్టి మనం దీన్ని సింపుల్గా ఎలా రాస్తామంటే ప్లస్
3 ఇంటూ డెల్టా వై బై వై అంటాం. ఇక్కడ జెడ్ ఉంది కాబట్టి మనం రాసుకోవచ్చు డెల్టా జెడ్ బై జెడ్. సో ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ బై జెడ్ క్యూబ్ అంటే మనం అకార్డింగ్ టు దిస్ వన్ వాట్ యు రైట్ డెల్టా పీ బై పీ ప్లస్ పవర్ ఇంటూ రిలేటివ్ ఆఫ్ ఎక్స్, పవర్ ఇంటూ రిలేటివ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి 2 ఇంటూ డెల్టా ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఇక్కడ పవర్ ఎంత 2 పవర్ ఇంటూ రిలేటివ్ ఆఫ్ వై, రిలేటివ్ ఆఫ్ వై అంటే ఎంత డెల్టా బై బై వై ప్లస్ ఇక్కడ డివిజన్ కాబట్టి డివిజన్ అయినా మల్టిప్లికేషన్ అయినా కానీ మనకు ఫార్ములా ప్లస్ అని వస్తుంది కాబట్టి 3 ఇంటూ డెల్టా జెడ్ బై జెడ్ అని రాయొచ్చు, పవర్ ఇంటూ డెల్టా జెడ్ బై జెడ్ అని రాయొచ్చు. సో చిల్డ్రన్ మీకు ఏ విధమైన కన్ఫ్యూషన్ ఉండకూడదంటే ఫస్ట్ కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్ ఫస్ట్ వీడియో చూడాలి, తర్వాత కాంబినేషన్ ఆఫ్ సెకండ్ వీడియో చూడండి, ఇది థర్డ్ వీడియో. ఒక ఆర్డర్లో చూస్తే అన్నీ ఈజీ అర్థమవుతాయి. మీరు డైరెక్ట్గా కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్లో వీడియో నెంబర్ 3 చూసారనుకోండి, థర్డ్ రూల్ చూసారనుకోండి, మీకు ఇది అర్థం కాదు. సో అంతకుముందు వీడియోస్ చూసిన తర్వాతే దీన్ని చూడండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్ని డిస్కస్ చేద్దాం. బాయ్.